ఇరాన్ యుద్ధం కారణంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వదేశంలోనే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. అక్కడి ప్రజల నుంచి ఆయనకు ఆశించిన స్థాయిలో మద్దతు లభించడం లేదు. ఇరాన్పై జరుపుతున్న దాడులు పరిధి దాటిపోయాయని మెజార్టీ అమెరికన్లు భావిస్తున్నారు. రిపబ్లికన్లు కూడా ట్రంప్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్తో యుద్ధం కారణంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు స్వదేశంలో ఎదురుగాలి వీస్తోంది. యుద్ధం త్వరగా ముగిసి తనకు రాజకీయంగా లాభిస్తుందన్న అంచనాలు తలకిందులయ్యాయి. యుద్ధం మొదలై నెల రోజులు గడిచినా ఆశించిన ఫలితం పొందలేకపోయారు. 2011లో బరాక్ ఒబామా లిబియాపై సైనిక చర్య చేపట్టినప్పుడు దాదాపు 60% ప్రజల మద్దతుంది. కానీ ఇప్పుడు ఇరాన్తో ట్రంప్ చేస్తున్న యుద్ధానికి మెజారిటీ మద్దతు కూడా లేదని సర్వేలు చాటుతున్నాయి. ఏపీఎన్ఓఆర్సీ సర్వే ప్రకారం 59% మంది అమెరికన్లు ఇరాన్పై అమెరికా జరుపుతున్న దాడులు పరిధి దాటిపోయాయని భావిస్తున్నారు. రిపబ్లికన్ల నుంచి కూడా ఆయనకు మద్దతు కొరవడింది. అమెరికా కంటే ఇతర దేశాల ప్రయోజనాలకు ట్రంప్ ప్రాధాన్యమిస్తున్నారని వారు మండిపడుతున్నారు. అమెరికాను యుద్ధాలకు దూరంగా ఉంచుతానని గతంలో ఇచ్చిన హామీని ట్రంప్ తప్పారని రిపబ్లికన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం కారణంగా అమెరికాలో రోజువారీ ఖర్చులు పెరిగిపోతున్నాయి. పెట్రోల్ ధరల భారంతో ఆందోళన చెందుతున్న వారి సంఖ్య గతంలో 30% ఉండగా ఇప్పుడు 45%కి పెరిగింది. క్విన్నిపియాక్ యూనివర్సిటీ పోల్ ప్రకారం రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రతి 10 మందిలో 3 పెట్రోల్ ధరలు తమ కుటుంబాలకు తీవ్రమైన సమస్యగా మారాయని భావిస్తున్నారు. అమెరికాలో మార్చి 31 నాటి విశ్లేషణ ప్రకారం ట్రంప్ అప్రూవల్ రేటింగ్ -17 పాయింట్లకు పడిపోయింది. రెండోసారి అధికారం చేపట్టిన ఏ అధ్యక్షుడు కూడా ఈ స్థాయిలో ప్రజాదరణ కోల్పోవడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారి. హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం ఏర్పడింది. అమెరికాలో గ్యాలన్ పెట్రోల్ ధర $4 దాటిపోయింది. ఈ నేపథ్యంలో ఇరాన్తో యుద్ధంలో విజయం సాధించడం పక్కన పెడితే అమెరికన్లను సంతృప్తిపరచడం ట్రంప్నకు తలనొప్పిగా తయారైంది.